ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5-8 వచనాలు చదువుతున్నాను. అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిణామము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. ఆమెన్. మనుషులందరికీ ఒకే రకమైన టాలెంట్స్ ఉండనట్టే దేవుడు కూడా కొంతమందికి కొన్ని టాలెంట్స్ ఇస్తారు. వాటిని మనం ప్రార్థన చేసి అడిగినప్పుడు కొలత చొప్పున వాటిని పెంచుతూ ఉంటారు. దేవుని పిల్లలమైన మనము ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, కానీ బాడీలో పార్ట్స్ ఏ విధంగా అయితే వర్క్ చేస్తాయో అలా అందరూ ఈక్వల్ అని చెప్తున్నారు. ఇన్నర్ ఆర్గాన్స్ బయటకు కనిపించకపోవచ్చు, కానీ వాటి ప్రాముఖ్యత బయట వాటి కంటే చాలా ఎక్కువ.